ఓం శ్రీ అపర్ణాదేవ్యై నమః. అపర్ణా వ్రతము కథా ప్రారంభ. పూర్వము సౌనకాది మహర్షులు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తుండగా అక్కడకు సమస్త పురాణములు తెలిసిన సూత మహర్షుల వారు వచ్చారు. ఋషులాయనకు ఆతిథ్యమిచ్చి సుఖాసీనుని చేసి, మహర్షి, నీవు సమస్తము తెలిసినవాడవు. భూలోకములో జనులు కోరిన కోరికలు అన్నియు పొందుటకు సులభమైన వ్రతము ఏదైనా ఉన్నచో మాయందు దయతో వివరించవలసినదని ప్రార్థించారు. సూత మహర్షి ఈ విధముగా చెప్పెను. ఓ ఋషులారా, కలియుగమున వాంఛాసిద్ధి కలిగించుటకు అపర్ణా వ్రతము అను వ్రతమొకటి కలదు. ఆ వ్రతమును ఆచరించిన జనులకు కుజదోషము తొలగి కోరిన కోరికలు అన్నియూ నెరవేరును అని సూత మహర్షి చెప్పగా ఋషులు మరలా ఇలా అడుగుచున్నారు. ఓ మహాత్మా, అపర్ణా వ్రతమును ఏ విధముగా చేయవలెను? అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా? ఈ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలయును? ఏ విధముగా పూజ చేయవలయును? ఈ వ్రతము చేసినా వచ్చు ఫలమేమి అని ఋషులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు. శ్రీ అపర్ణా వ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి మండపమును ఏర్పరిచి కలసేందు వరుణదేవుని పూజించి ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదికముగాను, శూద్రులు పురాణోక్తముగాను ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నము నివేదన గావించి పూజ పూర్తి చేసి శ్రీ అపర్ణా వృత్తాంతము, కుజ జన్మ వృత్తాంతమును పఠింపవలెను. ఈ ప్రకారము చైత్ర మాసములో కాని శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక, మాఘ మాసములందు గాని ఈ వ్రతమును ఆచరించవలెను. ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసముల యందైనను మంగళ, శుక్రవారముల యందు శ్రీ అపర్ణాదేవిని పూజించుట విశేషము. కుజదోషము ఉన్న వివాహము కాని వారు, సంతానము లేనివారు మంగళవారము పూజించుట విశేషము. మరియు రుణ, శత్రుబాధల నుండి విముక్తి కొరకు మంగళవారము పూజింపవలెను. శ్రీ అపర్ణాదేవిని శుక్రవారము పూజించినచో విద్యార్థులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును. ఈ వ్రతమును 7 మంగళవారములు గాని 7 శుక్రవారములు గాని పూర్తి చేసి 7 ముత్తైదువులకు వస్త్ర, దక్షిణ తాంబూలాదులు శ్రీ అపర్ణా వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వచనము పొందవలెను. ముఖ్యముగా ఈ వ్రతము ఆచరించువారు ప్రారంభమునందు గాని, మధ్యలో గాని, చివరి వారమునందు గాని తాళపురం, తాటిపర్తి లో వేంచేసియున్న అపర్ణాదేవిని సందర్శించి పూజించుకునవలెను. ఈ ప్రకారము శ్రద్ధ, భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారికి అపర్ణాదేవి అనుగ్రహము చేత సకల కార్యములు సిద్ధించుటయేగాక బ్రతికియున్నంత కాలము ధనము, పుత్రపుత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవి సాన్నిధ్యము పొందుదురు. కలియుగమున వాంఛ సిద్ధి కలిగించుటకు కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతము మరొకటి లేదని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పెను. అపర్ణా వ్రత కథ ప్రథమాధ్యాయః సమాప్తః. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.